సత్య గారిని ఒక విషయం మేడం, సత్య గారిని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది చెప్పనండి సార్? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదండి? రాజశేఖర్ అండి. రాజశేఖర్ గారు నమస్తే. తెలిసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని తర్వాత ఓడిబారి ఎక్కడుంది ఎలాగుంది ఏంటి తెలుసు తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని హాస్పిటల్స్ వచ్చాయి, ఎన్ని పోర్టులు వచ్చాయి ఇవన్నీ కాదు కదా సత్య గారు. ప్లీజ్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఏపీలో జరిగినటువంటి అభివృద్ధి గురించి కాదు టాపిక్, రాజధాని అంశం గురించి మనం డిబేట్ లో మాట్లాడుతున్నాము. దాని గురించి సమాధానం చెప్పండి. ఏపీలో ఎన్ని హాస్పిటల్స్ వచ్చాయి, ఎన్ని స్కూల్స్ వచ్చాయి, ఎన్ని వైన్ షాప్స్ అభివృద్ధి జరిగాయి అనేది కాదు కదా టాపిక్. అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడగడానికి తప్ప ఇచ్చే పని ఏది కొంచెం లేదు మేడం. మీరు చెప్పండి. ఏపీ క్యాపిటల్ ఏది? పక్క రాష్ట్రాలు కూడా క్వశ్చన్ చేస్తున్నాయి కదా, క్యాపిటల్ అని స్టేట్ ఏపీ అని. చంద్రబాబు అమరావతిని డెవలప్ చేయకుండా ఏం తీశారు అంటే అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఎవరికైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో బడాదారులకి రవికిరణ్ గారు మీ ఆడియో లైవ్ లో వస్తుందండి ప్లీజ్. రవికిరణ్ గారు మీ ఆడియో లైవ్ లో వస్తుంది ప్లీజ్. మీది కాదు, జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరితో ఆడియో లీక్ అవుతుందండి ప్లీజ్. అది లైవ్ లో వస్తుంది, ఇంటరాప్ట్ అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. అమరావతి అంటే రాజధాని ఏది అని ఇప్పుడు అడుగుతున్నారు కదా. గత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అప్పుడు రాజధాని ఏది, అప్పుడు అక్కడ అమరావతి ఏం చేశారు అంటే ఇప్పుడు అమరావతి, ఇప్పుడు రాజధాని ఏదనేది చెప్పండి సత్య గారు. మిమ్మల్ని స్ట్రైట్ గా అనలిస్ట్ రాజశేఖర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, ప్రెసెంట్ ఏపీ క్యాపిటల్ ఏది అని. గత 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు అప్పుడు క్యాపిటల్ అంటే గత 10 సంవత్సరాల నుంచి అక్కడ 5 సంవత్సరాలు వారు పరిపాలించారు, 5 సంవత్సరాల నుంచి మీరు పరిపాలిస్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత. 10 years ఎక్కడ టీడీపీ ఉంది? క్వశ్చన్ లో ఆన్సర్ ఉంది మేడం. ఇప్పుడు ఏపీకి రాజధాని ఏంటంటే ఈ దరిద్రమైనటువంటి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి దరిద్రమైనటువంటి పరిపాలనలో రాజధానిని కూడా నిర్మించలేని పరిస్థితిలో ఉన్నారని వాళ్ళు ఒప్పుకున్నారు. అది కాదు కదా సత్య గారు, అసలు నాకు అర్థం కావట్లేదు పాయింట్. రాజధాని అమరావతి అని చెప్పి టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పారు, అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అంటే మీ పార్టీ కూడా దానికి అంగీకరించారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు మీరేం చెప్తున్నారు? అమరావతిని అంటే రాజధానిని కూడా నిర్మించుకోవాలంటే స్థితిలో ఉన్నారంటే అప్పుడు మరి మీకు ఆ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. అమరావతిలో ఏముంది, అమరావతిలో ఏం చేశారు, మరి ఎందుకు మీరు అంగీకరించారు అమరావతి రాజధానిగా అంటే? కాదండి సత్య గారు, ఇప్పుడు అమరావతిలో ఏముందంటే మీరు పరిపాలించేది ఇప్పుడు అక్కడి నుంచి అమరావతి నుంచే కదా. మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టేది అమరావతి నుంచి, మీరు సేమ్ ఆఫీస్ ఉంది అమరావతిలోనే. అది కదండి, అమరావతిలో ఏముందంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి పరిపాలించేది అమరావతి నుంచే కదండి. మీరు స్ట్రైట్ గా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పట్లేదు సత్య గారు, మొత్తం చెప్తున్నారు కానీ ఏపీ క్యాపిటల్ ఏంది? ఏపీ క్యాపిటల్ ఏంటి? ఇప్పుడు ఏపీ క్యాపిటల్ ఏంటి? ఇప్పుడు ఏపీ క్యాపిటల్ మూడు మేడం. అది ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది మీరు చెప్తే సరిపోదు కదా. ఏపీ క్యాపిటల్ 3 క్యాపిటల్స్ అనేది ఒక నిమిషం జరిగినప్పుడు కదా. ఓకే ఒక నిమిషం అండి. ఎవరికి మాట్లాడడం చేతకాక మాకా పరిపాలన ఎదుగులేక మీరు ఆ క్వశ్చన్ కి సమాధానం చెప్పొచ్చు కదా, ఆ ప్రశ్నకే మీరు సమాధానం చెప్పొచ్చు కదా. ఒక నిమిషం. షాజహాన్ బాషా గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రజలు చూస్తున్నారు సత్య గారు, ఎవరికి ఏం తెలుసు, ఎవరు దేనికి సమాధానం చెప్తున్నారు అనేది. భాషా గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అందరికి. మేడం నేను ఒకే మాట, మనిషికి ఎట్లా మీరు కనిపెడతారు? చేతులతో కనిపెడతారా, కాళ్లతో కనిపెడతారా, తల భాగంతో ఇతను ఫలానా మనిషి అని చెప్తారు. రాష్ట్రానికి రాజధాని లేని ఎక్కడన్నా కానీ రాష్ట్రం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? క్యాపిటల్ సిటీ లేని రాష్ట్ర రాజధాని ఈ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ లేదు. ఒకటి వచ్చి వైజాగ్ అంటారు, ఒకటి వచ్చి కర్నూలు అంటారు, ఒకటి విజయవాడ అంటారు. ఒక మనిషి ఇంతకు ముందు హైదరాబాద్కి వెళ్తే తన పనులన్నీ చూసుకొని ఓట్ పనులు కానీ
ఏమి ఆఫీస్ పనులు కానీ అన్ని చూసుకొని రాష్ట్ర రాజధానిని ముగించుకొని ఇంటికి వచ్చేవారు. ఏమి కోర్టు పనులకు అయితే కర్నూలు వెళ్ళాలా, అడ్మినిస్ట్రేషన్ పరంగా లేదు వైజాగ్ వెళ్ళాలా, అసెంబ్లీకి అయితే విజయవాడకి వెళ్ళాలా. ఇది ఎక్కడైనా ఉందా ఇటువంటి దుస్థితి చెప్పండి? ఎప్పుడైనా అవగాహన లేని మనుషులు పాలనలోకి వస్తే రాష్ట్ర పరిస్థితులు ఇట్లే వస్తాయి. ఎప్పుడు కూడా కానీ ఒక మనిషికి ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజా విలువలకు, ప్రజా అవసరాలకు ప్రజలకు కట్టుబడి ఉండాలి. దానికి నిదర్శనం ఏమంటే ఒక మంచి పరిపాలన. ఆ పరిపాలన దక్షతని ఆయనకు కాపాడుతారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని ఎక్కడని ఇంతవరకు 4 సంవత్సరాల 8 నెలలు పూర్తి అయిపోయాయి. జస్ట్ 11th hour 12th hour కి 5 minutes దగ్గరలో ఉన్నాము. ఈ స్టేజ్ లో కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడతారంటే ఇంకా నేను వాళ్ళ విజ్ఞతగా వదిలిస్తున్నాను. ఎందుకంటే పూర్తిగా రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారింది. మొత్తం ఇంజనీరింగ్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయినాయి. డిపార్ట్మెంట్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. R&D, PR, RWS కాదు భాషా గారు, మనం 3 క్యాపిటల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అభివృద్ధి గురించి మరొకసారి చర్చిద్దాం. కాకపోతే మేము ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నామో దానికి టీడీపీ నాయకులు అడ్డుకోవడానికి మెయిన్ రీజన్ అక్కడ భూముల